ఉన్నటువంటి ఆ మహాశివలింగాన్ని గురువు అనుగ్రహించి మనకిచ్చాడు. మంత్రం చెప్పి అష్టమస్తక సంయోగం చేసి దీన్ని ఎప్పుడు పూజించబోయి అసలు నీవే గుడివి, ఇంకెవరో గుడి కాదు, నీ హృదయమే గర్భాలయం, అందులో పెట్టుకొని పూజించు రోజు అని చెప్పాడు. ఆ విధంగా భక్తుడి కోసం భగవంతుడు పరిగెత్తుకొని వస్తాడు. నమ కృష్ణవీతాయ ధావతే సత్వానాం పతయే నమః. ఆ విధంగా భగవంతుడు భక్తుడి కోసం భక్త రక్షణ దాక్షిణ్యం కలిగినటువంటి వాడు. అందుకని భక్తి త్రాళ్లచే కట్ట బరువు శివుడు భక్తవత్సరుడు. శివుడు భక్తవత్సరుడు అంటే భగవంతుడు భక్తుడి కోసం సాకారమవుతాడు, ఏదో ఒక రూపాన్ని ధరిస్తాడు. ఆ విధంగా మనకు సాకార పూజ ఉన్నది, నిరాకార పూజ ఉన్నది, నిష్కామ పూజ ఉన్నది, సకామ పూజ ఉన్నది. కోరికలు కోరి కూడా పూజ చేస్తాం. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కోరికతో చేసేది. కొడుకు కావాలి, యజ్ఞం చేశాడు దశరథ మహారాజు. సంతానం కావాలి, యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేశాడు జనక మహారాజు. యజ్ఞం చేయడానికి భూమి తిరుగుతూనే కదా కూతురు దొరికింది, యజ్ఞం చేస్తేనే కదా పాయసం వచ్చేది రాముడు పుట్టాడు. కాబట్టి ఏ కోరికలైనా జ్యోతిష్టోమైన స్వర్గ కామో యజేత, యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల పుణ్యకార్యం. కాబట్టి దానివల్ల కోరికలు నెరవేరుతాయి. ఏ కోరిక ఉన్నా నెరవేరుతుంది, దాని ద్వారా పుణ్యం వచ్చి స్వర్గం దొరుకుతుంది, కానీ ముక్తి దొరకదు. కర్మకాండ వల్ల ముక్తి రాదు. అందుకనే వీరశైవమైన స్థితి వేదంలో కర్మకాండను పక్కకు పెట్టి జ్ఞానకాండ తీసుకున్నారు మనం. ఇవన్నీ ఏమవుతూ అందులో జీవహింసతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు మనకు అవసరం లేదు. మీరు జ్ఞానకాండ, మీరేం చేయాల్సిన పని లేదు. ప్రతినిత్యం ఉదయం లేచి స్నానం చేసి భస్మధారణ చేసుకొని రుద్రాక్ష ధారణ చేసి ఇష్టలింగాన్ని పూజించండి. ఇష్టలింగాన్ని పూజిస్తే అన్ని అనిష్టాలు తొలగిపోతాయి, ఎన్ని ఉన్నా తొలగిపోతాయి. ఇది పరమ సత్యం అన్నమాట, మన ధర్మంలో చెప్పింది. కాబట్టి అనిష్ట నివారణ కోసం ఇష్టలింగాన్ని మనం పూజ చేయాలి. ఇష్టలింగాన్ని పూజ చేయకుండా స్థావరలింగ పూజకు రావద్దు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది బాహ్యం, అందరి కోసం చేసేది. ఆత్మ మన కోసం ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, ఇంకెవడో రాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే మన పూజ మనమే చేసుకోవాలి. ఇక్కడ ఇష్టలింగ పూజ ఇంకెవరో చేయరు, మన అన్నం మనమే తింటాం. అప్పుడు మనం ఆకలైతే ఇంకోరు అన్నం తింటే కుదరదు కదా. కాబట్టి వీరశైవంలో ఈ దేవాలయము పూజారి వ్యవస్థ లేదు. సరే అది వద్దా అంటే అది కూడా అవసరమే, అందరికీ కావాలి. కాబట్టి ఇది వ్యక్తిగతం, అది సమాజగతం. కాబట్టి వ్యక్తి కంటే సమాజం ముఖ్యం కదా. అందుకనే సమాజం కోసం ఆ కార్యం చేయాలి. ఇట్లాంటి మంచి గుడి ఉన్నది, ముద్దమల్లప్ప గారు, ఎరమల్లప్ప గారు ఇంత అందమైనటువంటి ఈ గుడిని భగవంతుడికి కట్టి సమర్పించారు. మరి అది ఎందుకోసం వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు లేరు, కానీ పేరు మిగిలింది. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి పొందరే వారేరి